ఈరోజు మేము ఇక్కడ సమావేశమైంది సిపిఎస్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని అందరం కోరుకుంటున్నాము. అందుకనే మేము ఇప్పుడు ఇక్కడ మండల ఆఫీస్కి వచ్చేసి మా యొక్క వినతి పత్రాన్ని సమర్పించాము. ముఖ్యంగా ఉద్యోగులకు కావాల్సింది రిటైర్మెంట్ తర్వాత వృద్ధాప్యంలో వాళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉంటూ ఒక భరోసాతో బ్రతకాలంటే ఖచ్చితంగా వాళ్ళకు ఒక పెన్షన్ అనేది అవసరం. కాబట్టి ఈ పెన్షన్ అనేది లేకుండా చేసి ఇన్ని రోజులు కష్టపడినటువంటి ఎంతోమంది ఉద్యోగులకు నిరాశ ఉంది. కాబట్టి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ని ప్రకటించాలని మేము ప్రభుత్వంని మా తపస్సు బృందం ద్వారా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. రద్దు పైన తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత జీవో 28 అనేటువంటిది తీసుకొచ్చి అంతకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిపిఎస్ను కొనసాగిస్తాము అని చెప్పడం జరిగింది. ఆ జీవో 28కి వ్యతిరేకంగా సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పాఠశాలలో నల్ల రిబ్బన్ ధరించి నిరసన తెలపడంతో పాటు మండల తహసీల్దార్ గారికి మా వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. తహసీల్దార్ ద్వారా ముఖ్యమంత్రి గారు ఈ మా నిరసన లేఖ ద్వారా సిపిఎస్ రద్దు చేయడానికి ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీ మేరకు సిపిఎస్ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలని చెప్పేసి మాసాయిపేట మండల తపస్సు సంఘం ద్వారా కోరడం జరుగుతుంది. నమస్కారం.